మీ అందరికీ ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అనేక మంది దైవజనులు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వాళ్ళందరూ మనకి అనేకమైన సూచనలు, హెచ్చరికలు అందించడం చాలా ఆనందం. ఈ సమయంలో ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చిన ఈ కృపా సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ యోహాన్ అంకుల్, శామ్యుల్ అన్న అని పిలిచేవాళ్ళం. అంకుల్ని దేవుడు రక్షించుకున్నారు. ఈరోజు కూడా మా మమ్మీ గుర్తు చేస్తుంది. ఒక పెద్ద ప్రశ్న చిట్టి పట్టుకుని యోహాన్ అంకుల్ వచ్చారంట నాన్నగారి దగ్గరికి. కానీ దేవుడు ఆయన దర్శించిన విధానం, కరుడు గట్టి ఈ లోకంలో నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలనే ఆశతో ఆయన తిరుగుతున్నప్పుడు దేవుడు వాళ్ళని దర్శించి రక్షించిన విధానం బట్టి దేవుడిని అంతగానో స్తుతిస్తున్నాను. దాని తర్వాత శామ్యుల్ అన్న అన్నను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇక్కడ పెద్ద పరిచయాలు చేశారు, కానీ నేను అంత పెద్దవాడిని కాదు, సర్వసాధారణమైన వాడిని. ఇక్కడున్న చాలామంది అనుభవజ్ఞులు, దైవజనులు నాకంటే జ్ఞానం కలిగిన వారు, వాగ్దాటి కలిగిన వారు, వాక్యాన్ని ఎరిగిన వారు, వాక్యానికి విధేయత చూపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. అయితే ఈ సమయంలో సమయం లేదు కాబట్టి కొద్దిగా నేను వాక్యాన్ని చెప్తాను. దయచేసి తల్ల వంచి ఒక నిమిషము ప్రార్థన చేయండి. దయతో నా కోసం ప్రార్థన చేయండి. ఈ సాయంకాలం ముందు దేవుడు మనందరితో మాట్లాడేటట్లు మీ హృదయాలను తెరిచి ఒక నిమిషం నా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడేటట్లు మీరు ప్రార్థన చేయమని మనం చేస్తున్నాను. మా రక్షక, మా ప్రభువా, నీ సన్నిధికి మేము వచ్చాము. నీ స్వరము వినడానికి ఇక్కడ ఇష్టపడి కూర్చున్న ప్రతి బిడ్డను నీవు దర్శించమని అడుగుచున్నాను. దేవా, నీ వాక్యము సజీవమైనది, నీ వాక్యము బలము కలిగినది. అది మా మనస్సును, మా శరీరమును, మా యొక్క ప్రతి భాగమును విభజించగలిగిన శక్తి కలిగినదై ఉన్నది. ఈ వాక్యాన్ని మేము సమీపిస్తుంటుండగా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ వాక్యం యొక్క కార్యాన్ని జరిగించమని యేసయ్యా నిన్ను వేడుకుంటున్నాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధాత్మని మాతో ఉంచినందుకు నిన్ను స్తుతిస్తున్నాము. దేవా, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఒప్పింపజేసి నీకు మరినూతనముగా సమర్పించుకునే కృపను మేము ఈ వాక్యమును వినుతుంటుండగా మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను. యేసు, నువ్వు మాతో మాట్లాడండి ప్రభువా. నా మాటలు ఇక్కడ కూర్చున్న వాళ్ళెవ్వరికీ మేలు చేయవు. నా తలంపులు ఏమీ ప్రయోజనము కావు. కానీ నీవు నీ సింహాసనం నుండి ఒక్క మాట పలికితే అనేక మంది బ్రతుకులు మార్చబడతాయి. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. నన్ను నీ సిలువ చాటును మరుగు చేయండి ప్రభువా. ఈ వేదిక మీద నేను కనబడక్కర్లేదు, యేసు కనబడేటట్లుగా మాకు మీరు సహాయమును నూతనముగా దయచేయండి. నీవే మమ్మల్ని దర్శించి దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మా ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. నన్ను పాట పాడమని అడిగారు. సో I'll sing a song. I request the musicians to, if they are here. Okay, no problem. పాప వాళ్ళు చాలాసేపటి నుంచి వేదిక మీద ఉండి ఉంటారు. రైట్. మన దగ్గర ఉన్న
పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నేను ఈ సాయంకాలం ముందు మీతో యోనా గ్రంథం నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ కథ మీ అందరికీ పరిచయమైనదే. పరిచయమైన ఈ భాగం నుంచి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దీని ఉపోద్ఘాతం చెప్పను, కానీ మీ అందరికీ తెలిసిన భాగమే కాబట్టి నేను సులువుగా ఈ 4 అధ్యాయాలు గుర్తుంచుకోవడానికి 4 అంత్యప్రాస పదాలు చెప్తాను. నేను బోధకుణ్ణి కాదు, లేకపోతే ఐఎమ్ నాట్ ఎన్ ఎలోక్వెంట్ స్పీకర్ యాజ్ సచ్, కానీ నేను టీచర్గా ట్రైనర్గా పనిచేస్తూ ఉంటాను. సో అదే బాణీలో చెప్తాను. నా మాటలు కొంచెం మీకు బోర్ కొట్టేటట్లు అనిపిస్తాయి. ఇందాక దైవజనులు మాట్లాడుతుంటే వింటున్నప్పుడు అనిపించింది వీళ్ళకి ఓకే ఆయన ఉన్నానని చెప్తున్నాడు, సంతోషం. దైవజనులు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే వీళ్ళకి ఇవ్వబడిన 1-2 నిమిషాల్లోనే ఇంత అనర్గళంగా ఇంత స్పష్టంగా ఎలా చెప్పగలరు, నాకు ఒక ఐడియా చెప్పడానికి చాలా సమయం పడుతుంది కదా అని నేను వెనక కూర్చుని ఆలోచన చేస్తున్నాను. ఓకే, మీరు వచ్చారు కాబట్టి విల్ సింగ్ ఎ సాంగ్. మీరందరూ కలిసి పాడచ్చు. ఇది ఈ చక్కటి భూమికగా యోనా గ్రంథానికి మనం చదవబోయే ధ్యానాంశానికి పనిచేస్తుంది. ఈ పాట పాడతాను. దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, చెప్తారా? దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడానా ఆర్తధ్వని విని నావను నడిపించినావే, తీరము చూపించినావే. అందరూ చెప్పకూడదు. అందరూ చెప్పకూడదు. దేవుని తీరము చేరని ఘోర సుడిగాలిలో దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడానా ఆర్తధ్వని విని, నాయకుడానా ఆర్తధ్వని విని నావను నడిపించినావే, తీరము చూపించినావే. నావను నడిపించినావే, తీరము చూపించిన. చెప్పమేసయ్యా, యేసయ్యా యేసయ్యా, చెప్పండి బిగ్గరగా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా
యేసయ్యా అని చెప్పండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పాడుతున్నారా? పాడదాం. 1 2 3. యేసయ్యా 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 నా యేసయ్యా. స్వరమెత్తి హృదయం అంతటితో యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడిచి ఆయన ప్రేమను మనకి ఈ లోకంలో ఎవరు చూపించలేరు. నమ్మిన వారు బిగ్గరగా స్వరమెత్తి ఆయన ప్రేమ శాశ్వతం ఉంటుంది. ఈ యోనా గ్రంథాన్ని 4 పదాల్లో గుర్తుంచుకోవచ్చు. ఈ యోనా గ్రంథాన్ని 4 పదాలతో గుర్తుంచుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పాను. అందులో మొట్టమొదటిది నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నించండి. మొట్టమొదటి ప్రయాణము చెప్పండి. రెండోది పశ్చాత్తాపము, ఎవరు చెప్పట్లే. రెండోది. మూడవది అద్భుతము. నాలుగవది ఉద్దేశము. అంత్యప్రాసతో చెప్పబడిన 4 చక్కటి పదాలు. రైట్. సో మొట్టమొదటిది చెప్పండి ప్రయాణము, రెండవది పశ్చాత్తాపము, మూడవది అద్భుతము, నాలుగవది ఉద్దేశం. చాలామంది యోనాని చిన్నప్పుడు చెప్తున్నప్పుడు సండే స్కూల్లో ఏమని చెప్తారు అని అంటే, ఇది పెద్ద చేప కదా అనగనగనగా అని ప్రారంభిస్తారు. రైట్. కానీ ఇది పెద్ద చేప కథ అని చెప్పే కన్నా ఇది గొప్ప దేవుని కథ అని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఈ దేవుడు గొప్ప దేవుడు. కానీ ఈ గొప్ప దేవుడిని అనుసరించే వాళ్ళందరూ గొప్పవారు కానక్కర్లేదు. కానీ ఈ గొప్ప దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, అలాంటి పరిపక్వత లేని అవిధేయులైన అప్పుడప్పుడు అలా తొట్టిల్లుతూ ఉన్నవారినైనా ఈ గొప్ప దేవుడు నిరాడంబరంగా వాడుకోగలడు. అదే ఈ యొక్క సాయంకాలం ముందు మనం నేర్చుకునే సత్యము. ఇక్కడ దైవజనులు చాలామంది కూర్చున్నారు. వీళ్ళందరినీ ఒక చక్కటి మాటతో అభివర్ణించాలి అని అంటే, వీళ్ళందరూ దేవుడు అంటే భలే ఇష్టం ఉన్న దైవజనులు, దేవుని పిలుపుని ఎరిగి దేవుని సేవలోకి వచ్చిన వాళ్ళు. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళలో దైవజనులు కావలసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఈ సాయంకాలం మందు దేవుడు, ఈ గొప్ప దేవుడు చెప్పే సత్యాన్ని, ఈ గొప్ప దేవుడు మనకు నేర్పించే ఈ సంగతుల్ని ఆలోచన చేసి వాళ్ళు కూడా దేవుని పిలుపునందుకుని ముందుకు రావాలని నేను ఇష్టపడుతున్నాను. మేబీ కొన్ని దినాల్లో లేకపోతే రానున్న కాలంలో ఈ రక్షణ వెలుగు పరిచర్యల ద్వారా, లేకపోతే ఈ అమలాపురం ప్రాంతంలో, ఈ కోనసీమ ప్రాంతంలో క్రీస్తు వెలుగులు నింపబడుతూ కోనసీమను క్రీస్తు సీమగా చేయాలని మనం దేవుని కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న దైవజనులు చాలా దేవుడంటే ఇష్టం కలిగిన దైవజనులు అని చెప్పాను. అయితే ఇక్కడ యోనా గ్రంథంలో మనకి ప్రారంభంలో కనబడే సేవకుడు అతడు యోనా అయిష్టమైన సేవకుడు. అయిష్టుడైన సేవకుడు ఉంటాడా? ఇంగ్లీష్లో ఆక్సిమోరన్స్ అంటారు. ఆక్సిమోరన్స్ అంటే వ్యతిరేకమైన అర్థములు కలిగినవి రెండు ఒకదానికొకటి పక్కన పెట్టడం వంటిది. సేవకుడు అనంటే అతడు సేవ పొందుకునేవాడు కాదు, సేవ చేసేవాడని మనకు తెలుసు. ఈ సేవకుడు ఇష్టముతో చేసే పనే సేవ. కానీ అతనికి ఇష్టము లేకుండా అతడు సేవకుడు ఎలా కాగలడు? కానీ ఇక్కడ మనకు ఆ వ్యక్తి కనబడుతున్నాడు. ఎందుకు అనంటే అతడు ఇష్టం లేని సేవకుడు అని చెప్తున్నాను. నేను గ్రాంటెడ్గా తీసుకుంటున్న సంగతి ఏంటి అనంటే, మీ అందరికీ యోనా కథ తెలుసు అని. యోనా కథ తెలిసిన వాళ్ళందరూ ఒకసారి చెయ్యొద్దండి. దేవునికి స్తోత్రం.
మీ అందరికీ మీకు మైకులు లేవంతే, మీరు నాకన్నా చాలా బలముగా, ఇక్కడ దైవజనుల కంటే చాలా దృఢంగా, చక్కటి అనుభవంతో, జ్ఞానంతో ఆ రెండు మిళితముగా చెప్పగలరు మీరు. అయితే ఈ యోనా అయిష్టుడైన సేవకుడు. ఏ సేవకుడన్నా బోధిస్తే మనుషులు మారిపోతారో అని బాధపడతాడా? ఏ సేవకుడు బాధపడ్డా కదా. కానీ ఈ సేవకుడు బోధిస్తే మనుషులు మారిపోతారని బాధపడిన సేవకుడు. అందుకే ఏం చేస్తున్నాడు 3వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి, ఇంకొక మాట కనబడుతుంది దిగువ భాగంలో, యెహోవా సన్నిధిలో నిలువక. యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళిపోతున్నాడు, యెహోవా సన్నిధిలో నిలువక వెళ్ళిపోతున్నాడు. దైవజనుల విషయంలోనే కాదు, తిరుగుబాటు చేయు ప్రవక్తకు ఇది నేర్పే సత్యము ఉన్నది. దుష్టులైన ప్రజలకు ఇందులో నేర్చుకోవలసిన సంగతులున్నాయి. మాట వినని విశ్వాసి గ్రహించి విధేయత చూపించాల్సిన సంగతులు ఈ సాయంకాలం ముందు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు తీర్పు దేవుడు తీరుస్తాడనే భయము మనిషిని పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. దేవుని ఉద్దేశము నీవు ఏమై ఉన్నదంటే, యోనా నువ్వు వెళ్ళి రాబోయే తీర్పు గురించి వీళ్ళకి చెప్పయ్యా అని అంటే ఇతడికి నచ్చలే. దేవా, ఒకవేళ నేను చెప్తే వాళ్ళు మారిపోతారేమో ప్రభా, పశ్చాత్తాపడితే ఎలా ప్రభా? మనకు నచ్చనోడు పశ్చాత్తాపడకూడదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉండరు ఇక్కడ. మీరందరూ విశ్వాసులు. కానీ యోనా విచిత్రమైన విశ్వాసి. ఎలాంటి విశ్వాసో పేర్కొనడానికి పేర్లు లేని విశ్వాసి. ఏ మాటతో చెప్పాలో తెలియదు కానీ ఇతనికి మట్టుకు నచ్చట్లే. ఏం నచ్చట్లేదో తెలుసా? దేవుడు తన నచ్చని ప్రజల్ని ఆశీర్వదిస్తానంటే నచ్చట్లే, దేవుడు చెప్పింది చేయడం కూడా నచ్చట్లే ఆయన. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశానికి దూరంగా, దేవుడు వెళ్ళమన్న మార్గానికి పూర్తిగా వ్యతిరేక దశలో వెళ్తున్నాడు. ఇప్పుడు దైవజనులు కానీ, మిగతా వాళ్ళు కానీ, బైబిల్ స్కాలర్స్ కానీ చాలామంది నిశితంగా వాక్యాన్ని పరిశీలన చేసి చాలా చాలా లోతైన సత్యాలు ఇప్పటికే యోనా గురించి మీరు వినుంటారు. నేను క్రొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించి విధేయతకు నడిపించాలంతే. అయిష్టుడైన దైవజనుడు యేసు ప్రభువు వారు చెప్తున్నప్పుడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో. అంతమటుకే కాదు, పేతురు చెప్తూ అంటాడు 3వ అధ్యాయం 9వ వచనం 2వ పేతురులో, ఆయన ఎవడును నశించడానికి ఆయన ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతము వహిస్తున్నాడంట. దేవుని ఉద్దేశం అలాగా ఉంటే దేవుని ప్రజల యొక్క ఉద్దేశం ఎలాగా ఉంది అని అంటే, లేదు సార్, మీరు చెప్పింది చేయడం మాకు నచ్చట్లేదంటే. దేవుడు చెప్పింది చేయడం మన యొక్క విధానం. టు డూ వాట్ గాడ్ సేస్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ దట్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీ క్రిస్టియన్. క్రైస్తవుడు ఆచరించాల్సిన జీవిత విధానము. దేవుడు చెప్పిన దానికి ప్రశ్నలు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. విధేయత చాలా సులువండి. నేను ఎప్పుడు చెప్తుంటాను మా క్లాసులో, అరే ఇది తీసి ఇక్కడ పెట్టడం ఎంత సులువో విధేయత కూడా అంతే సులువు. మనమే దాన్ని అనవసరంగా కాంప్లికేట్ చేస్తాం. యోనా అవిధేయుడయ్యాడు. అవిధేయుడు అవడాన్ని బట్టి తనకు నష్టం చేసుకున్నాడు, తన చుట్టూరు ఉన్న వారికి నష్టం చేశాడు. యోనా దేవుని మార్గం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇతరులకు నష్టం వాటిల్లింది. నాకు చిన్నప్పుడు గుర్తుంది, మా తాతయ్యోళ్ళు ధవళేశ్వరంలో ఉండేవాళ్ళు. మా తాతయ్యోళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పుడు ఇంటి పక్కన ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు అక్కడ ఒక కొబ్బరి చెట్టు తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కొబ్బరి చెట్టు పక్కనే నారింజ చెట్టు చిన్నది ఉంది. ఆ చక్కటి మేము సమ్మర్లో వర్జిన్ మొహిటో లాంటిది తాగేవాళ్ళం. షుగర్ కలుపుకునే వాళ్ళం కాదు, కానీ నిమ్మకాయ నీళ్ళలాగా చక్కగా కలుపుకుని తాగేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ చెట్టు కొట్టడానికి నాకు ఇంకా అంకుల్ కూడా వచ్చినట్టు గుర్తు, యోహాన్ అంకుల్. అప్పుడు వచ్చినప్పుడు ఏమైంది అనంటే, ఆ చెట్టు కొడుతున్నప్పుడు ఏమైంది సూచన ఇచ్చారంటే, అయ్యా ఈ చెట్టు కొట్టండి కానీ ఈ పక్కనున్న నారింజ మొక్క పడిపోకుండా, లేకపోతే అది వేర్లతో వచ్చేయకుండా సహాయం చేయండి, కొంచెం చూసుకోండి.
కానీ చాలా కష్టపడ్డారు. అది పై వరకు తీసినంత వరకు ఆ పైన నరికినప్పుడు అది దీని మీద పడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ కాండాన్ని ఇటు అటు కదిపి ఒక్కసారి ఆ కాండాన్ని కింద పడేశారో ఆ మొక్క ఇలా ఎగిరింది గాల్లోకి. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానో తెలుసా? ఏ కుటుంబంలో ఏ తండ్రి అయినా, ఏ తల్లైనా, ఏ దైవజనుడైనా, ఏ దైవజనురాలైనా వారు దేవుని మార్గం నుంచి తొలగిపోతే ఇతరులకు, సంఘానికి, కుటుంబానికి అలాంటి నష్టమే జరుగుతుంది. నువ్వు ఒక పెద్ద చెట్టు లాంటి వాడివేమో, పెద్ద చెట్టు లాంటి దానివేమో, నీ చుట్టూరు చాలా మొక్కలున్నాయేమో, నా అవిధేయత వలన పెద్ద నష్టమేమి రాదేమో అని అనుకుంటున్నావేమో. కానీ నీ అవిధేయత వలన అనేక మందికి నష్టం జరుగుద్ది. జరిగిందా యోనా జీవితంలో? విశ్వాసులారా, దేవుని ఎదుట మీ ముందు అడుగుతున్నది ఏంటో తెలుసా? మన అవిధేయత వలన జరిగిన నష్టాన్ని మనం గణించలేము. నీ అవిధేయతను బట్టి నరకంలో ఆత్మలు ఉండగలవు, జాగ్రత్త. నీ అవిధేయతను బట్టి ఇప్పటికే నరకంలో ఆత్మలు ఉన్నాయేమో, నాకు తెలియదు. అవిధేయత దేవుని దూరంగా తీసుకెళ్ళడం మట్టుకే కాదు, దేవుని ఉగ్రతకు కూడా సమీపంగా తీసుకెళ్ళగలదు. డిసొబీడియన్స్ ఈజ్ ద మాస్టర్ ఆర్ ద ఫోర్స్ బిహైండ్ ఎవ్రీ సిన్ దట్ వి కమిట్. అన్ని పాపాలని సమగ్రంగా ఒక మూటలో వేసి దాన్ని హోల్సేల్గా పిలవాలంటే దాన్ని అవిధేయత అని పిలవచ్చు. అవిధేయత ఆయన మాటకు ఇష్టం చూపించలేకపోవడం. నీ అవిధేయతను బట్టి ఎంత నష్టం జరుగుతుందో. యేసు ప్రభుని నువ్వు కలుసుకున్నప్పుడు నువ్వు వెళ్ళి చెప్పవయ్యా, ఇర్మియాతో అంటాడు కదా, మనకు ఆ భాగం తెలుసు. ఇర్మియాతో వెళ్ళి నువ్వు చెప్పు, నువ్వు చెప్పాల్సింది చెప్పు. ఒకవేళ చెప్పినప్పుడు వాళ్ళు వినలేదా, అది వాళ్ళ మీద ఉంటుంది అపరాధం. ఒకవేళ నువ్వు చెప్పాల్సిన వాడు భయపడి చెప్పలేదా, యేసు ప్రభుని నువ్వు కలుసుకున్నప్పుడు ఆయన రక్తము కలిగిన చేతులతో వస్తాడేమో. బలా నమ్మకమైన మంచి దాసుడు అనే పిలుపుతో రావాల్సిన యేసయ్య నీ దగ్గరికి వచ్చినప్పుడు రక్తము కలిగిన చేతులతో వచ్చి నీవు చూసినప్పుడు, ఏంటయ్యా ఈ రక్తం, నువ్వేంటి నన్ను అప్రిషియేట్ చేస్తావు అనుకున్నాను, జీవ కిరీటం ఇస్తావు అనుకున్నాను, అక్షయమైన కిరీటం, వాడబారని కిరీటం, ఎవరు తీసివేయలేని కిరీటం ఇస్తాను అని అంటే, ఇదిగోనయ్యా నువ్వు ప్రకటించమన్నావు, ప్రకటించలేదు కదా, వాని రక్తం ఇదిగో. నో మై డియర్ ఫ్రెండ్స్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ అవర్ ఎండ్ టు బి లైక్ దాట్. మనలో ఎవరి ముగింపు ఆ విధంగా ఉండాలని నేను ఇష్టపడట్లేదు. దేవుని మార్గములలో వెళ్ళని ఒక అవిధేయ సేవకుని వలన, దేవుని మార్గములలో వెళ్ళడానికి తీర్మానించుకొనని ఒక విశ్వాసి వలన నావికుడు కష్టపడ్డాడు, ప్రయాణికులు కష్టపడ్డారు, గొప్ప అపాయం వాళ్ళకి వచ్చింది. అతని అవిధేయత ఇతరులకు ఇబ్బందిగా మారింది, తన అవిధేయత తనకి ఇబ్బందిగా మారింది. ఇతరులకే కాదు, నీ అవిధేయత ఈ ఉదయకాలమందు నువ్వేం చేసావో నాకు తెలియదు. ఈ ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేసావో లేదో తెలీదు. ఈ రోజులో నీవు దేవుని వాక్యానికి ఎక్కడెక్కడ విధేయత చూపించలేదో, నువ్వు పరీక్షించుకున్నావో లేదో తెలియదు. కానీ ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితాన్ని ఒక సమీక్ష చేసుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. The opportunity to examine your own hearts is to go to God and ask him. ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా ఇతరులకి నష్టం చేస్తున్నాను ప్రభా, నాకు కూడా నష్టం చేసుకుంటున్నాను ప్రభా. 3 రోజులు జైల్లో ఉన్నాడు. దానికి నేను సరదాగా పెట్టిన పేరు వేల్ జైల్. చెప్పండి, అలా చూడకండి, మాది ఈ ఊరేనండి, మీరు కొట్టేటట్టు ఉన్నారు. వేల్ జైల్ అనండి. వేలు జైలు కాదు, వేల్. 3 రాత్రులు గడిపాడు. రైట్. సో ప్రయాణములో మనము విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఆయన మాటకు సుముఖత కలిగి విధేయత వెంటనే చూపించడం నేర్చుకోవాలి. అటు రీతిగా మనం చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయగలడు. 11వ వచనం చూద్దాం, అదే అధ్యాయం, మొదటి అధ్యాయం. ఇప్పుడు వాడు అవిధేయుడైపోయి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చి ఉన్నది అని పిలవాల్సిన పరిస్థితి యోనాకు ఒక్కసారే ఉంది, కానీ యవనస్తులకు ప్రతిరోజు ఉంటుంటుంది.
ఎన్నో ఇడ్లీలు తినేస్తాడు, ఎన్నో దోశలు తినేస్తాడు, అడ్డదిడ్డంగా నాకంటే 3 రెట్లు ఉంటాడు వాడు. ఓయి నిద్రపోతా, లేకపోతే ఓయి తిండిపోతా, కొంతమంది విశ్వాసులు ఓయి పొగరబోతా అనాల్సిన పరిస్థితి ఉంటుంది. నీకేమి వచ్చినది? ఒరే మొత్తం అంతా కొట్టు, మన భాషలో మొత్తం కొట్టిపోతుంటే నువ్వేంట్రా నిద్రపోతున్నావు అంటున్నాడు. అని ఎవడంటున్నాడు తెలుసా? అన్యుడు దేవుణ్ణి ఎరిగిన వాడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు తెలుసా? దైవజనుడితో అంటున్నాడు. మెసేజ్ పాస్టర్ గారు చెప్పాలి, కానీ ఇక్కడ రివర్స్, మెసేజ్ పాస్టర్ గారికి చెప్పబడుతుంది. మనం ఎవరిమైనా కానీ మనకి దేవుడి నుంచి మెసేజ్ కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళందరికీ కలవరం వచ్చేసింది. చీట్లేసి అయ్యగారిని ఎన్నుకున్నారు. అయ్యా మీరు రండి, వేదికనికి సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, వేదికలను అలంకరించండి అయ్యా, మీరు వచ్చి నిలబడండి. నువ్వే కదరా దుర్మార్గుడా, నీ వల్లనే కదా ఈ పరిస్థితి. అలా మాట్లాడేటప్పటికీ అప్పుడు అంటున్నారు, 11వ వచనం చూద్దాం. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీద రాకుండా నెమ్మలించినట్లు మేము నీకేమి చేయవాలని అడుగగా యోనా అన్నాడు, ఏమన్నాడు? నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినది, నాకు వచ్చినదని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నెమ్మలించునని అతడు వారితో చెప్పాను అని ఉంటే బాగుండేది. చెప్పినను అని ఉంది. చెప్పినను అనంటే వాళ్ళు చెప్పింది చేయలేదండి. పాస్టర్ గారే అనకపోతే విశ్వాసులు ఎక్కడంటారండి? దేవుడికి పరలోకం వెళ్ళగానే పాస్టర్ గారికి వేరే కౌన్సిల్, పాస్టర్లు అందరూ ఎడం వైపుకి రండి, అయ్యగారు ఇక్కడ చక్కగా ఉన్నతులందరికీ చక్కగా ముందేశారు. మనందరికి ఒకే తీర్పు. ఇక్కడ వేదిక మీద బోధిస్తున్న నాకైనా, వెనకాల దూరం నుంచి నిలబడుతున్న వాడికైనా తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ నెమ్మలించడానికి ఏం చేయాలంటే, సార్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, అయ్యా నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటే వీళ్ళకి ఎప్పటిలేని భక్తి. ముందేమో అన్ని దేవుళ్ళకి ఆరాధన చేసేశారు, ఇప్పుడేమో మానవత్వ కోణంలో ఆలోచిస్తున్నారు. మానవత్వం చాలాసార్లు మానవులకు దూరంగా ఉంటుందని తెలుసా? హ్యుమానిటీ ఈజ్ సమ్టైమ్స్ ఇన్హ్యూమన్. ఇక్కడ అయ్యా ప్రాబ్లం నేనేనండి, సొల్యూషన్ కూడా నేనే, నా మాటనండి సార్. అందుకే యేసు ప్రభు తన్ను తాను యోనాతో పోల్చుకున్నాడు కదా. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40-41 వచనాల్లో చూడక్కర్లేదు. యేసు ప్రభు పోల్చుకున్నప్పుడు యోనా కంటే శ్రేష్ఠుడిని, సొలొమోను కంటే శ్రేష్ఠుడిని అని చెప్పే భావంలో ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు యోనా అంటున్నాడు, నేనే సమస్య, నన్ను వేసేయండి మీకు పరిష్కారం ఉంటుంది అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. వారు ఓడను 13వ వచనం చదువుతున్నాను, మీ దగ్గర బైబిల్లో ఉన్నట్లేదు, స్క్రీన్ మీద రావట్లేదు అనుకుంటా. 13వ వచనం చూద్దాం. వారు ఓడను దరికి చేర్చుటకు తెడ్లును ఎలా వేస్తున్నారు? బహుబలముగా. ఇప్పుడు యోనాని ఎత్తి సముద్రంలో ఎవరేశారు? ప్రజలు వేశారు కదా. అందరూ ఉన్నారండి? ఆకలిస్తుందా? వేసినా కొంచెం ఓపిక పట్టండి. రైట్, సరే ఇక్కడ చూద్దాం. ఇక్కడ యోనాను సముద్రంలో పరవేసిన వారు ఎవరు? ఓడలో ఉన్న వాళ్ళే. యేసు ప్రభుని సిలువేసిన వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళే. యోనాను కోపములోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ కోపంలోకి ఆయన వెళ్ళిపోతే యేసు ప్రభు సాదృశ్యంగా మరణంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ యోనా 3 దినాలు అక్కడ ఉండి ప్రార్థన చేస్తే యేసు ప్రభు 3 దినాలు సమాధిలో ఉన్నాడు. యోనా బయటపడ్డాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇదే ఆయన సిమిలారిటీ యేసు ప్రభు డ్రా చేసింది. అయితే ఈ సిమిలారిటీలో యోనా చేస్తున్న పని ఏంటి అని అంటే, యోనా చేస్తున్న పని, చక్కటి పని ఏంటంటే నేనే పరిష్కారం. కొంతమంది చాలా ముక్కంఠంగా కఠినంగా నేనే, నా మాటే గెలవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ తుఫాన్ వచ్చినప్పుడు యోనాకి కళ్ళు తెరవబడినప్పుడు యోనా అంటున్న మాట,
నేనే పరిష్కారం సార్ అని వేసేయండి. చాలామంది యేసు ప్రభు ఈ లోకానికి పరిష్కారం అని చెప్తే నచ్చదు. నేనే నా మరణమునందు విశ్వాసం ఉంచువాడు ఇంకెన్నడూ మరణము చూడ్డు, నన్ను నమ్మండి అని అంటే కొంతమంది తెడ్లేస్తుంటారు. ఇంకొంతమంది ఏం చేశారు, ముందు 5వ వచనంలోనే వాళ్ళు చేసిన పని మీకు గుర్తుంది కదా. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతకు ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను, సముద్రంలో తెడ్లేసే వాళ్ళు కొంతమంది, సముద్రంలో సరుకులు పారేసే వాళ్ళు కొంతమంది. కానీ నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పిన యేసు దగ్గరికి రావడానికి మట్టుకు చాలామంది మొహమాట పడతారు. ఈ రాత్రి కాలమందు ఇక్కడ కూర్చున్న వారిని నేను అడుగుతున్నది ఏంటి అనంటే, అభ్యర్థిస్తుంది ఏంటి అనంటే, యేసు దగ్గరికి రాకపోవడానికి నిన్ను ఆపు చేస్తుంది ఏంటో ఒకసారి ఆలోచించే. నీ భౌతికపరమైన కష్టముతో నువ్వు జయించగలను అనుకుంటావా? తెడ్లేసేయడం అంటే మన భాషలో చెప్పాలంటే ప్రయత్నం చేయడం, కొంచెం బలంగా 40 రోజులు దీక్ష చేయడం, మరింత భక్తిగా ఉండడం, మరిన్ని క్రియలు చేయడం. బట్ట మారితే బుద్ధి మారితే మనందరం రకరకాల బట్టలు వేసుకునేవాళ్ళం. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓడను దరికి తెచ్చినట్లు తెడ్లి వేయి సాగిరి. వాళ్ళేమో దానికి ముందు ఏం చేశారంట, సముద్రంలో అన్నీ పారేస్తున్నారంట. చాలామంది యేసు మరణమును నిరాకరించి, ఏమండి నేను దొంగతనం చేయట్లేదండి, నరహత్యలు చేయట్లేదండి, వయసు పెరిగితే పాపం మానేస్తామనే భ్రమలో బ్రతుకుతారు కొంతమంది. కానీ అదే పాపం పిల్లల్లో కనబడినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇలా బుర్రగొక్కుంటూ ఉంటారు. దొంగతనం మానేసినంత మాత్రాన పరిశుద్ధుడు కాలేవు, వ్యభిచారం చేయనంత మాత్రాన నీతిమంతురాలు కాలేవు, అబద్ధాలు చెప్పనంత మాత్రాన, తాగుడు మానేసినంత మాత్రాన. ఒక అన్న అన్నాడు, తమ్ముడు ఈరోజు ఉదయం 3 సార్లు మానేశాను తమ్ముడు టీ అన్నాడు. 3 సార్లు మానేసాడు అంటాడు టీ. చాలామంది తాగుడు అలవాటు అయిపోయిన వాళ్ళు ప్రతి న్యూ ఇయర్కి, పాటర్ గారు మీ మెసేజ్ చాలా పవర్ఫుల్గా ఉందంటారు. పవర్ఫుల్గా ఆడు నోట్లోంచి అత్యంతలన్నీ నా ముఖం మీద పడుతుంటాయి. ఆడు స్టేజ్ దగ్గరనే అంటాడు, మీ మెసేజ్ చాలా పవర్ఫుల్గా ఉందండి. ఏ ప్రయత్నముతో నీవు పాపాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నావు, అక్కడ నిరీక్షణ యోనా మరణమైతే మనందరికీ నిరీక్షణ యేసుక్రీస్తు యొక్క మరణమా. ఆయన మరణించి పాతాళములో ఉండిపోతే మనకి నిరీక్షణ లేకపోయేది. కానీ ఆ యేసయ్య సజీవుడై తిరిగి లేచాడు. నీ నీతి క్రియలు, నీవు నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు, కానీ కనికరము చొప్పుననే మనల్ని రక్షించిన వాడు. తన ప్రేమ అపారముగా మనల్ని వెంటాడుతూ ఇదే ప్రాంతంలో, ఇదే ప్రదేశంలో పాపము నిమిత్తము పరిగెత్తానండి నేను. కానీ ఈ ఘోరమైన పాపిని రక్షించలేకపోయింది ప్రయత్నాలేమి. మంచిగా పాటలు పాడేవాడిని, మంచిగా మ్యూజిక్ ప్లే చేసేవాడిని, చర్చిలో అన్ని అరేంజ్మెంట్స్ చేసేవాడిని, కానీ నా హృదయం ఏ ప్రయత్నము, ఏ నీతి కార్యము రక్షించలేకపోయింది. మా నాన్నగారు పాస్టర్. ఒకనొక దినం ముందు ఇంటికి వచ్చి కూర్చుంటే నేను ఎప్పుడు చెప్తాను, నా సాక్ష్యం చెప్పినప్పుడు చెప్తాను, ప్రపంచంలో 2 శక్తి కలిగినవి. ఒకటి వినపడే తల్లి ప్రార్థన, రెండోది కనపడే తండ్రి ప్రార్థన. నేను ఆ 2 దాటి వెళ్ళలేకపోయాను. నేను పాపంలో జీవించి లోకంలో ఇష్టానుసారంగా బ్రతికి ఇంటికొచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మా తల్లి ప్రార్థన పక్క నుంచి వినపడేది. నాకు వెళ్ళిపోయి తలుపు కొట్టి, అమ్మ నేనేం చచ్చిపోలేదు, వై ఆర్ క్రయింగ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్, దెర్ ఈజ్ నో పాయింట్ అని చెప్పాలనిపించేది. కానీ అలా చెప్దామని 1-2 సార్లు లేచి బయటకు వచ్చేటప్పటికి మా నాన్న ఇలాంటి కుర్చీలోనే, చేతిలో ఉన్న కుర్చీలో ఆయన మోకరించి ఆ కుర్చీలో చేతులు పెట్టి ప్రార్థన చేసేవాడు. దీస్ ఆర్ ద 2 పవర్ఫుల్ థింగ్స్.
నీతి కార్యాలు జరిగించలేవు. మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏంటో తెలుసా? ప్రార్థన, విశ్వాసము. ఇదే మనము ఎన్నటన్నటికీ విడిచిపెట్టగలిగిన స్వాస్యము. అలాంటి నిశ్చయత కలిగిన వారముగా మనం ముందుకు సాగాలి. యోనా జీవితంలో నీతిని అనుసరించి క్రియలు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఏమీ చూడలేకపోయారు. యోనా పడ్డాడు, పరిస్థితులు మారాయి. యేసు ప్రభు మరణించాడు కాబట్టి మనందరికీ నిరీక్షణ ఉన్నది. అప్పుడు 2వ అధ్యాయం 10వ వచనం, త్వరగా వెళ్ళిపోతున్నాను. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. బయటపడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. యేసు తిరిగి లేచాడు. యేసు నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచాడు. దీని గురించి పౌలు చెప్తూ అగ్రిప్ప రాజు ఎదుట అంటున్నాడు, దేవుడు మృతులను లేపుటకు సంగతి నమ్మలేనిది అని నువ్వు ఎలాగనుకుంటున్నావు రాజా? దేవుడు మృతుల్ని లేపలేడని నువ్వు ఎలాగనుకుంటున్నావు? చాలామంది అంటారు, చాలామంది ఈ ప్రాంతంలోనే అంటారు, 3 మేక్కులు పీక్కోలేనోడు దేవుడు ఎలాగవుతాడండి. అరే పీక్కుంటే నీ పాపం బోదరావై? నా యేసుని సిలువ మీద ఉంచింది ఆయన ప్రేమ, నా పాపం. Did such love and sorrow meet? అలాంటి ప్రేమ, అలాంటి వేదన ఎప్పుడన్నా కలుసుకున్నాయా? యేసు తిరిగి లేవలేదంటారేంటి అగ్రిప్ప రాజా? లేచాడు అనడానికి నిదర్శనం ఏంటి అని రాజు అడిగిన మాట అక్కడ లేదు. కానీ ఒకవేళ అడుగుండుంటే పౌలు తిమోతికి చెప్పిన మాటలే చెప్పేవాడేమో. ఒకప్పుడు పూర్వము నేను హింసకుడును, హానికరుడును. నేను ఏదైతే పనులు చేస్తూ అది నా భాగ్యమని తలంచుకున్నానో, పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడినైన నన్ను నమ్మకమైన వానిగా చేశాడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అలాంటి సాక్ష్యము కలిగిన వారమై ఉంటే మనము కూడా ఇదే మాట చెప్పగలమండి. మనమున్న పేటలో, మనమున్న కాలనీలో, ఈ అమలాపురం పట్టణంలో నేను ఒకప్పుడు హింసకుడినండి, నా భార్యను కొట్టేవాడినండి. యేసు నన్ను విడిపించాడండి. ఒకప్పుడు దూషించేవాడినండి, నన్ను 10th క్లాస్లో బూతులు పండిట్ అని పిలిచేవాళ్ళు. యేసు నా నోటిని ముట్టాడండి. నేను హానికరుడినండి, వచ్చేసాడు రా బాబు అని అనుకునేవాళ్ళు నన్ను చూసి. అలాంటి నన్ను ఎలా చేశాడంట చెప్తున్నాడు పౌలు, నమ్మకమైన వానిగా చేశాడు. నమ్మకత్వము లేని సేవకుడినే ఉదాహరణగా తీసుకుని యేసయ్య యోనాని పోల్చుకుంటే, నమ్మకంగా జీవిస్తే నీవు నేను యవనస్తులమైన మనము దేవుని పరిశుద్ధత కనబడాలని మన శరీరమును, మన ఆలోచనలు, తలంపుల్ని కాపాడుకుంటే మనం ఇంకెంత మహిమకరముగా దేవుని కొరకు వాడబడగలము. యవనస్తులు లేవాలి, ఆయన రాజ్యాన్ని కట్టాలి. ఒక్క యవనస్తుడినివ్వండి, ఒక తరాన్ని ఇస్తాను అన్నాడు ఒక దైవజనుడు. వన్ హోలీ మ్యాన్. పౌలు అంటున్నాడు అగ్రిప్ప రాజు ముందు నిలవబడి, దేవుడు మృతులను లేపడను సంగతి నమ్మలేమని మీరు ఎలా అనగలరు? దానికి నేనే నిదర్శనం. కాబట్టి ఏం చేస్తావు నువ్వు? పౌలు ఏం చేస్తావంటే, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 16-18 వచనాల్లో మనం చూసినట్లయితే, చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి వారి కన్నులు తెరుచుటకు. కన్నులున్న గుడ్డివారు అనేకులు కలరు. వారి కన్నులు తెరుచుటకు. పౌలు నువ్వు ఎలా కళ్ళు తెరుస్తావయ్యా? అయ్యా నేను కూడా పడిపోయినప్పుడు గుడ్డోడినేనండి, యేసు నా కళ్ళు తెరిచాడు. దేవుడు నా జీవితంలో ఏదైతే చేశాడో అది మీ జీవితంలో చేయాలి, మీ జీవితంలో చేస్తాడని చెప్తున్నాడు. దేవుడు తన జీవితంలో చేసింది ఏమని అడుగుతున్నాడు తెలుసా? పౌలు ప్రార్థిస్తూ, దేవా నీ మరణ పునరుద్ధానమును నేను ఎరుగు నిమిత్తము, నీ సిలువ మరణం ఎలాంటిదో తెలుసుకోవడానికి, ఆ పునరుద్ధాన శక్తిని నేను ఎరగడానికి నీ మరణములో నేను పాలివాడనగాలనుకుంటున్నాను ప్రభా. దానికోసం సమస్తాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను ప్రభా. కానీ నాకు ఏం జరిగినా కానీ నీ అనుభవం నాకు కావాలి ప్రభా. ఉందా తీర్మానం?
యోనా జీవితము మనకు సూచించేది ఏంటో తెలుసా? యేసు ప్రభుని సూచిస్తుంది. యేసు ప్రభు మన కోసం చనిపోయాడని, యోనా కక్కబడినప్పుడు యేసు ప్రభు మన కోసం తిరిగి లేచాడని, యేసు ప్రభు తిరిగి లేచాడనడానికి నిదర్శనం ఏంటి అని అంటే నీ జీవితం నా జీవితం అని దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం. యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద లివింగ్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ జీవితము నా జీవితము, నీ పాప స్థితికి ముగింపు ఆయన పలికి నిన్ను ఆయన కొరకు తిరిగి లేపడమే ఈ కోటాల ఉద్దేశం. ఉజ్జీవ కోటాల గురించి జాన్ చాలా మాటలు చెప్పాడని విన్నాం. నీ జీవితము పాప స్థితి నుంచి లేపబడాలి. నిన్న దేని గురించి విన్నారు? నేను అన్ని మెసేజ్లు వినగలుగుంటే బాగుండేది కదా. నిన్న అభిషేకం గురించి విన్నానన్న. మొదటి రోజు మా మమ్మీ చెప్పింది ఐజక్ స్టోరీ గురించి మీరు విన్నారని. ఐఎమ్ నాట్ షూర్, బట్ యా. ఈ 3 రోజులు సక్రమంగా నీ హృదయాన్ని నువ్వు వాక్యం వైపు నిలుపుండుంటే దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఈ రాత్రి కాలమందు నీ పాప స్థితికి ముగింపు పలికి ఆయన కొరకు నిన్ను తిరిగి లేపాలనుకుంటున్నాడు. అదే ఆయన కృప. ఆయన కృప. నీ కృప ప్రభా, అది నిలిచి ఉండే కృప. ఆ నీ కృప అదేం చేసింది అనంటే, హింస కూడాను వంచ కూడాను హానికరుడను దేవా, హానికరుడను దేవా, నమ్మకమైన వానిగా, నమ్మకమైన వానిగా నన్ను చేసితివే, బలపరచితివే, స్థిరపరచితివే. యేసయ్యా నీ కృప శాశ్వతమైనది. యేసయ్యా నీ కృప శాశ్వతమైనది. ఆకాశము కన్నా ఉన్నతమైనది, ఉన్నతమైనది. ఆకాశము కన్నా ఉన్నతమైనది, ఉన్నతమైనది. యేసయ్యా నీ కృప శాశ్వతమైన, చెప్తాం, యేసయ్యా నీ కృప శాశ్వతమైనది. యేసయ్యా నీ కృప చాలయ్యా. చెప్పండి, యేసయ్యా నీ కృప చాలయ్యా, చాలయ్యా నీ కృప. యేసయ్యా చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా. చెప్తాం, యేసయ్యా నీ కృప చాలయ్యా. ఆయన కృప శాశ్వతమైనది, అది ఎన్నటన్నటికీ నిలిచి ఉండేది. అయితే మూడవ అధ్యాయంలోకి వస్తే ఈ కథ ఇది షార్ట్గానే ఉంటుంది, మీరు కంగారు పడబాకండి, త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. ఈ కథలో అద్భుతము యోనా కాదు, చేప కాదు, సముద్రం కాదు, మరేది కాదు. ఇందులో అద్భుతం ఏంటి అనంటే, ఇప్పుడే మనం చూసాం కదా, దేవుని యొక్క కృప. అది అద్భుతమైన కృప. ఎందుకు అద్భుతమైన కృప అంటున్నానంటే, 3వ అధ్యాయం 1వ వచనం, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షం. యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమైందండి. ఇది రాసినప్పుడు మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే చాలా సిమెట్రీని మెయింటైన్ చేశారు. ద రైటర్ హు రోట్ యాక్చువల్లీ మెయింటైన్డ్ ఎ సిమెట్రీ బిట్వీన్ చాప్టర్ 1 and 3 and 2 and 4. చాలా బ్యూటిఫుల్గా ఆక్రాస్టిక్ సామ్ లాగా రాసినట్టు రాశాడు. అంటే ప్రారంభం అక్షరమాలతో రాసినట్లుగా రాసిన చక్కటి పుస్తకం. ఆక్రాస్టిక్గా రాశారా లేదా అనేది ప్రూఫ్ లేదు, కానీ బట్ దెర్ ఈస్ సిమెట్రీ దట్ వీ కెన్ అబ్జర్వ్. అంటే 1వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి సమతుల్యత ఉన్నదన్నమాట. అయితే ఈ కథలో దేవుడు
రెండవ మారు అవకాశాలు కల్పించే దేవుడని మనం గుర్తు చేయబడుతున్నాం. ఇందులో ఉన్న అద్భుతము ఏంటి అనంటే, ఇందులో ఉన్న అత్యద్భుతం ఏంటి అనంటే, ఇందులో ఉన్న అద్భుతమైన కృప ఏంటి అనంటే, దేవుడు మనందరికీ మరొక అవకాశాన్ని ఇచ్చే దేవుడు. Our God is a God of second chances. కుమ్మరవాని ఇంటికి ఇర్మియాని పంపినప్పుడు వాని చేతిలో అది పగిలిపోయినప్పుడు కుమ్మర కుండ వాని చేతిలో విడిపోగా జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లు దానిలో మరి ఒక కుండ చేశాను. చూసావా ఇర్మియా, అలా చేస్తానయ్యా నేను. మార్క్ ఏమైందో తెలీదు. అప్పుడు దాకా పౌలుతో వెళ్ళాడు. సడన్గా అక్కడ వచ్చిన డిస్క్రిపెన్సీని బట్టి తన పౌలుని విడిచిపెట్టి బర్నబా తన అంకుల్తో పాటు వెళ్ళిపోయాడు. కానీ అలా వెళ్ళిపోయిన తర్వాత మిషనరీ జర్నీ పౌలుతో కొనసాగించకుండా ముందుకు వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. మళ్ళా తిమోతికి రాస్తూ మార్క్ గురించి అంటాడు, మార్క్ని మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో, వాణ్ణి వెంట పెట్టుకుని రా, ఎందుకనంటే వాడు నాకు ప్రయోజనకరముగా ఉన్నాడు. గొడవ పడిన వాడు ప్రయోజనముగా మారాడు, విరిగిపోయిన వాడు పాత్రగా మలచబడ్డాడు. పేతురు కూడా మళ్ళాంటాడు కదా. ఎన్ని ప్యారలల్స్ డ్రా చేసుకోవచ్చో, ఎన్ని సమాంతరాలు ఉన్నాయో నాకు పేతురుకి. ఇలాంటి పేతురు, ఎరుగునని ముమ్మారు బొంకిన పేతురు, కానీ ఆయన మరణ పునరుద్ధానమును చూచిన వాడిగా ఆయన కోసం మరణించడానికి కూడా వెనకాడలేదా. Our God is a God of second chances. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు దేవుణ్ణి అంగీకరించి రక్షింపబడి ఉన్నారేమో, కానీ ఎప్పుడో అంగీకరించారు, ఎప్పుడో రక్షణ పొందారు, కానీ మీరు దేవునితో సహవాసాన్ని కోల్పోయారేమో. ఈ రాత్రి కాలమందు దేవుడు మీకు గుర్తు చేస్తున్న మాట ఏంటో తెలుసా? నేను మరలా యెహోవా వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది. దేవుని సేవకు నిన్ను పిలిచాడేమో. ఇందాక నేను మొదట్లో చెప్పాను కదా, ఒకవేళ దేవుని సేవ పిలుపుని నువ్వు తృణీకరించి నీ స్వంత మార్గంలో వెళ్ళిపోతున్నావేమో. దేవుడు నీకు చెప్తున్న మాట, యెహోవా వాక్కు నీ పేరు పెట్టుకో, అక్కడ నీకు మరలా ప్రత్యక్షమై. The word of God appeared to Jonah. యోనాకు ప్రత్యక్షమై. ఈ అద్భుతంలో రెండో సైడ్ ఏంటో తెలుసా? యోనాకు మట్టుకే కాదు, నినివేకి కూడా దొరికింది రెండవ అవకాశం. ఈ గ్రంథమే పక్కకి 2 పేజీలు తిప్పామనుకో, మీకా తర్వాత నహూము ఉంటాడు. నహూము వీళ్ళ గురించి చెప్తా చాలా భయంకరంగా చెప్తాడు. మీ నైఫ్స్ తలతలు ఆడిపోతున్నాయి, మెరిసిపోతున్నాయి, మీ ఈటలు తలుకు బెలుకులతో ఉన్నాయి, వీళ్ళు చాలా క్రూరమైన వాళ్ళు. నినివే పట్టణస్థులు ఎంత క్రూరమైన వాళ్ళు అంటే వాళ్ళు చర్మాన్ని ఒలుస్తారు. ఆ అధ్యాయంలో మీకు కనబడుతుంది. నహూము 2వ అధ్యాయంలో నినివేకే చెప్తున్నాడు ఆ హెచ్చరికలు. ఇప్పుడు నినివే పట్టణం దండయాత్రకు వస్తుందంటేనంట, ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, దండయాత్రకు వచ్చే పట్టణం ఏం చేసేవాళ్ళు అంటే, బాబు నినివే వాళ్ళు వస్తున్నారా, ఆడి చేతిలో సావడం కంటే నేను ఆత్మహత్య చేసుకోవడం మేలు అని ముందే చచ్చిపోయాలంట. ఎందుకంటే వాడు అంత భయంకరుడు. అంత భయంకరుడికి దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. అవిధేయత చూపించిన వాడిని విడిచిపెట్టలేదు, మూర్ఖతను చేసిన వాడిని విడిచిపెట్టలేదు. ఈ రాత్రి కాలం ముందు నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టాడు. He will not leave you. ఏమన్నాడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నప్పుడు నిర్గమ 19లో, వీళ్ళు నాకు స్వకీయ సాంపద్యమయ్యా, నా స్వంత ఆస్తి, నాకు అత్యంత విలువైన ఆస్తి వీళ్ళు. ఎవరు? అవిధేయత చూపించే మూక. అలాంటి వారికి ఎలాంటి ముగింపునిచ్చాడు. అప్పుడు దేవా నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని పోనివ్వద్దని మోషే చెప్పిన తర్వాత దేవుడు అక్కడితో ఆగిపోలే. నేను రాను బాబు, నువ్వు వెళ్ళిపో, వీళ్ళకి వాగ్దానం చేశాను కదా, వాగ్దానం చేసి ఇస్తానన్న దేశానికి వాళ్ళు వెళ్ళిపోని, కానీ నేను మీతో రాను. లేదు ప్రభా, నువ్వు రాకపోతే మమ్మల్ని వెళ్ళనివ్వద్దు ప్రభా అని అంటే మోషే కూడా ప్రవేశించలేని మహిమనిచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీయులు ఆయనకు ఆస్తి, ఆయన స్వకీయ సాంపత్యం. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప ఉద్యమం.
దేవుని యొక్క నియమం నిబంధన ఒకటే, పశ్చాత్తాపడిన వారెవరైనా ఆయన కనికరాన్ని చూస్తారు, పశ్చాత్తాప పడని వారెవరైనా ఆయన తీర్పుని ఎదుర్కొంటారు. నినివేకే కాదు, గాడ్ ఈజ్ నాట్ ఫినిష్డ్ విత్ యూ యాజ్ గాడ్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ విత్ నినివే. నినివేతో ముగించని దేవుడు నీతో ముగింపు పలకట్లేదు. ఎవరైనా ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది అని అనుకుంటే దెర్ ఈస్ గాడ్స్ గ్రేస్ ఫర్ యూ. ఆయన నిన్ను విడవలేదు. నినివేని రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. యోనాకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదే అద్భుతం. ఆఖరిగా ఉద్దేశం నేను చెప్పి ముగిస్తాను, నా సమయం. ఐ టేక్ 5 more minutes అండ్ ఐల్ క్లోజ్. 4వ అధ్యాయం తట్టు తిరుగుదాం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించు. ఏం చూశాడు? ఇప్పుడు నేను చెప్పాను కదా, రిలక్టెంట్ ప్రాఫిట్ అన్నాను, రిలక్టెంట్ ప్రీచర్ అన్నాను, అయిష్టమైన బోధకుడు అన్నాను. యోనాకి కోపం తెప్పించిన విషయం ఏంటో తెలుసా? ఉజ్జీవం. అరే కైసే బోల్తే ఓ, ఈయన్ని ఏ విధంగా పిలుద్దాం? క్యా దేనా పడేగా నామ్ ఉన్కో, ఏ పేరిద్దాం? ఉజ్జీవాన్ని చూసి కోపం వచ్చేవాడు ప్రవక్త. చాలామంది మార్పుని చూసి మారిపోయావా, అబ్బో ఈడు పాస్టర్ అయిపోయాడండి అంటారు. ఉజ్జీవాన్ని చూచి కోపం వచ్చే వాళ్ళు ఉంటారు. అప్పుడు అంటున్నాడు కదా, సమయం లేదు వివరించడానికి, నేను ఇంకా బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇంకా బ్రతికించకపోతే నేను చచ్చిపోతాను. యోనా, నీకెందుకు కోపం? నాకు నచ్చనోల్ని దేవుడు కరుణించాడండి. నీకు నచ్చనోల్ని దేవుడు కరుణెత్తే నీ కోపం వస్తుందా? పిచ్చ కోపం వస్తుందండి. ఎంత కోపం వస్తుంది యోనా? చచ్చిపోయి అంత కోపం వస్తుంది. ఉజ్జీవం కూడా యోనా కళ్ళు తెరవలేదా? తానే శత్రువుకెళ్ళి తీర్పును ప్రకటించమంటే సంకలు గుద్దేసుకుని ఉంటాడు. అరే మిమ్మల్ని దేవుడు కొడతాడు రా, మిమ్మల్ని కొడితే ఎట్లుంటుంది అంటే బిడ్డ, 3-4 దినాల వరకు, 3-4 తరాల వరకు లేకుండా గోల్మాల్ అవుతారు మీరు. మస్తు ఉంటుంది కదా చెప్పడం, అట్లా కదా, అట్లా చెప్పడం భలే ఇష్టంగా ఉంటుంది, అలా చెప్పడం భలే ఆనందంగా ఉండుంటుంది. వాళ్ళ పశ్చాత్తాపం చూసి యోనా హృదయం కరగలే. చాలామంది ఎంత మీటింగ్ జరుగుతున్నా వాళ్ళ హృదయం ఇంచు కూడా కదలదు. ఎంత కష్టంతో, ఎంత కన్నీరుతో, ఎంత త్యాగంతో ఈ సేవ జరుగుతుంది కదా. ఇక్కడనే కాదు, ఈ దైవజనులను అడగండి, ఏ బిడ్డ కోసం వాళ్ళ కన్నీళ్ళు కార్చకుండా దేవుణ్ణి అడగకుండా ఉన్నారో. ప్రతి బిడ్డ కోసం కన్నీళ్ళు కార్చుతారు దైవజనులు. కానీ అలాంటి కన్నీళ్ళు కార్చి దేవుణ్ణి ఎదుట సంతోషించాల్సిన ఈ వ్యక్తే, ఐఎమ్ డిసప్పాయింటెడ్ దట్ గాడ్ ఈస్ రివైవింగ్ పీపుల్ అండ్ హీఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ అ ప్రాఫిట్. మార్క్ యూ మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు ప్రేమించిన నినివేని ప్రేమించలేని యోనా. ఈ మాట చదివినప్పుడు నాకు భలే సవాల్ అనిపించింది. దేవా, నీవు ప్రేమించిన వారిని ప్రేమించలేని దాసుడుగా నేను ఉండగోరట్లేదు ప్రభా. వాళ్ళు దుష్టులే కానీ, వాళ్ళు మూర్ఖులే కానీ, దేవుడు సంతోషకరమైన విషయం ఏంటంటే దేవుడు యోనాను విడిచిపెట్టలేదు. ఉజ్జీవాన్ని చూసి స్పందించని యోనాను విడిచిపెట్టలేదు దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. ఏమన్నాడు? 4-5 వచనాలు. అందుకు యెహోవా నీవు కోపగించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా పట్టణంలోనికి పోయి దాని తూర్పు తట్టును బస చేసి వెళ్ళిపోయాడంట. ఇక్కడ చూడండి, ఆ బిల్డింగ్ కనబడుతుంది కదా, మనందరికీ ఉద్యోగం వస్తే యోనా బిల్డింగ్ ఎక్కేసాడు. ఇప్పుడు ఏది ఈస్టో నాకు తెలియదు, కానీ ఈస్ట్ వైపు ఉన్న బిల్డింగ్ ఓకే ఎటో గట్లేండి, అక్కడికి ఎక్కేసి చూస్తున్నాడు. వీళ్ళందరికీ ఏం కాకపోతుంది, నేను దాన్ని చూడకపోతానా? దేవుడు తన హృదయాన్ని మార్చుకోకపోతాడా? వీళ్ళు తప్పు చేయకపోతారా? వీళ్ళ పతనం అవ్వకపోతారా? దాన్ని నేను చూడకపోతాను. పడిపోయిన స్థితిని చూసి సంకలు గుద్దుకునే వాళ్ళు ఉంటారండి. విశ్వాసులు ఉన్నారంటే సరే, ప్రవక్త ఉంటున్నాడు అక్కడ, రైట్? సో అక్కడికి వెళ్ళిపోయి ఒక చక్కటి కుటీరము, చిన్న టెంట్ వేసుకున్నాడంట. వేసుకుని అప్పుడు ఏమైంది? ఆ నీడన కూర్చుని ఉండగా 6వ వచనము, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుకే అది
పెరిగి యోనా తలపైకి నీడ వచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. దావా, ఇలాంటి టైంలోనే నాకు కావాలి ప్రభా ఏసీ. ఆ ఏసీలో నిన్నేసి నానేసి అలా ఉంచి అలా నానిపోయినాడు. ఎవరు? యోనా నానిపోయి, వీళ్ళు పడకపోతారా నేను చూడకపోతాను. ఎవడన్నా మారి ఇంటికి వచ్చాడనుకో, నువ్వు ఎప్పుడు ఇలా అనుకున్నావో లేదో నాకు తెలియదు తమ్ముడు. ఈ ఆరంభంలో ఉత్సాహం ఎలాగ ఉంటుంది తమ్ముడు, కొన్ని రోజులు నువ్వు అలా వెయిట్ చేయి. ఎంతమంది హృదయాల్ని నీరుగారేటట్లు చేస్తామో మనం యోనాలాగా. అయితే యోనా నీ దేవుడు విడిచిపెట్టలే. ఏమంటున్నాడు? సొర చెట్టు వచ్చి చల్లగా ఉండగా మరనాడు దాని తర్వాత వచ్చిన మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా మొత్తం గోకేసింది. అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరలా ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించింది. ఏమండి, దేవుడు అన్నీ సమకూరుతున్నాడు. మీరు మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు చదవండి. నేను ఇక్కడ అండర్లైన్ చేసుకున్నాను. సముద్రము మీద గాలిని పుట్టించాడు యెహోవా అనుంది. రెండోది ఆ గొప్ప మత్స్యమును నియమించాడు అనుంది. మూడోది సొర చెట్టును ఏర్పరిచాడు ఉంది. 4 పురుగును ఏర్పరిచాడు ఉంది. ఇప్పుడు 5వది ఇప్పుడు తూర్పు గాలి, వేడిమి గల తూర్పు గాలిని రప్పించాడు అనుంది. దేనికి? యోనాకు పాఠం నేర్పించడానికి. హలో, నినివే పట్టణస్థులు పాఠం నేర్చుకోవడం సులువు. ఎవరు నేర్చుకోవడం కష్టం తెలుసా? దేవుణ్ణి ఎరిగిన విశ్వాసి నేర్చుకోవడం కష్టం. అన్యులు వచ్చి విధేయత చూపించేస్తారండి. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు అడుగుతున్నాడు చల్లగా. 9వ వచనం, కోపం వస్తుందయ్యానా? 9వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టు గురించి నువ్వు కోపగించుట న్యాయమా అని అడిగితే ఏమంటున్నాడు? కోపగించు, ప్రాణము పోవనంతగా కోపగించుట న్యాయము. నిన్ను తిట్టలేను, నేను సావలేను, కానీ ప్రాణం పోయేంతగా కోపం వచ్చినా కరెక్టే ప్రభా. నువ్వు రమ్మన్నావు, వచ్చాను. నువ్వు వాళ్ళ కరుణిస్తావని నాకు తెలీదా? దీంట్లో నన్ను ఎందుకు బఫూన్ గాడిని చేశావు? నా ప్రవక్త కంటే పిచ్చివాడు ఎవడు? నా ప్రవక్త కంటే దేవుని మాటలు ప్రకటించువాని కంటే అవమానం పొందేవాడు ఎవడు? సేవకుని యొక్క పిలుపు అంత గొప్పది. కానీ యోనా దానికి వ్యతిరేకమైన స్థితిలో ఉన్నాడు. కోపం వస్తుంది అన్న, చచ్చిపోయేంత కోపం వస్తుంది సార్. నీకెంత కోపం వస్తుంటే 120,000 మందికి లెఫ్ట్కి రైట్కి డిఫరెన్స్ తెలియదు, ఎడమకి కుడికి డిఫరెన్స్ తెలియదు అని అంటే చిన్నపిల్లలు అనమాట వాళ్ళు. ఏషియా 7వ అధ్యాయంలో కూడా పాలు విడచడానికి అని చెప్తాడు అష్షూరు మీదకి వస్తున్నప్పుడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, లెఫ్ట్కి రైట్కి. అరే చిన్నోడు తినరా అంటే, అరే ఎడం చేత్తో తింటున్నావింటరా అంటారు. లెఫ్ట్కి రైట్కి డిఫరెన్స్ తెలీదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 120,000 మంది ఉన్నారు. 120,000 మంది పిల్లలు నాశనం అయిపోతుంటే నీ హృదయం కరగలేదు యోనా. ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, దేవా ఎంతోమంది చనిపోతున్నారు ప్రభా. గాజాలో ఈ రోజు ఇన్ని వేల మంది చనిపోతారు అని బాహాటంగా ప్రకటించారు ప్రభా. యోనాకి నాకు డిఫరెన్స్ లేదు ప్రభా. ఎందుకు డిఫరెన్స్ లేదో తెలుసా? నీకంత కోపం వస్తుంటే నాకు అక్కడ ప్రజలు నశించిపోతున్నారయ్యా, నాకు బాధ ఇదా? ప్రవక్త గ్రంథాల్లో ఇదొక్క గ్రంథమే ప్రశ్నతో ముగిస్తుంది. నీవు విచారించుట అంటున్నాడు కదా, నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా? యోనా విచారం ఏంటో తెలుసా? నా సొర చెట్టే నాకు కనబడుతుంది సార్. యేసు ప్రభు యొక్క విచారం ఏంటో తెలుసా? ఆత్మలు నశించిపోతున్నాయి. సొర చెట్టు సుఖంగా ఉంటుంది, డబ్బు సుఖంగా ఉంటుంది, ఉద్యోగం సుఖంగా ఉంటుంది, పేరు సుఖంగా ఉంటుంది, కుటుంబం సుఖంగా ఉంటుంది, ఆస్తి సుఖంగా ఉంటుంది, స్నేహితులు సుఖంగా ఉంటారు, గౌరవం సుఖంగా ఉంటుంది, రిచ్నెస్ సుఖంగా అనిపిస్తుంది. కానీ అదే మన తల మీద సొర చెట్టుగా ఉండగలదు.
నీ జీవితంలో సొర చెట్టు ఏంటి? యోనా సొర చెట్టు నీడ కింద ఉండి దేవుని హృదయాన్ని గ్రహించలేకుండా ఉన్నాడు. ఈ దినమందు కూడా చాలామంది విశ్వాసులు వారి సౌఖ్యంలో ఉండిపోయి దేవుని యొక్క ఉద్దేశాలలో పాలు పంపులు తీసుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా మాటలు ముగిస్తున్నాను. నీవు తీర్మానించుకుని యేసుని వెంబడిస్తానని ఆయన యొద్దకు వస్తే, ఎందుకు ప్రశ్నతో ముగించాడు అని నేను అనుకుంటాను అంటే, వై డిడ్ గాడ్ హ్యాపెన్ ఆర్ వై డిడ్ గాడ్ అలౌ టు ఎండ్ దిస్ స్టోరీ ఇన్ ఎ క్వశ్చన్? దానికి జవాబు నువ్వు, నేను. యు ఆర్ ది ఆన్సర్. ఐ ఆమ్ ది ఆన్సర్. యు నో వాట్ ఈస్ ది ఆన్సర్? దేవా, నీ హృదయం నెరిగి ప్రవర్తిస్తాను ప్రభా. అవిధేయుడినే కృప చూపించావు, బ్రతికించావు, యేసును నా జీవితంలో ఉంచావు. అయినా కానీ నువ్వు చేసిన కార్యాన్ని లక్ష్య పెట్టని వాడిగా నా సొర చెట్టు కిందే సుఖపడాలనుకుంటున్నాను ప్రభా. నాకు మీరు సహాయం చేయండి ప్రభా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ జీవితాన్ని యేసుకి ఇంకా అంగీకరించకుండా మీ సొర చెట్టు నీడలోనే ఉందామనుకుంటే, నినివే మీదకి తీర్పు పంపిన దేవుడు వెంటనే ఈ కృపాకాలంలో మన మీదకి తీర్పు పంపడేమో కానీ నిశ్చయముగా మన మీదకి తీర్పు రానై ఉన్నది. వచ్చినప్పుడు ఆ పురుగు దాన్ని తినివేయగా అప్పుడు ఎండ వేడిమికి తట్టుకోలేని స్థితి. ఆ నరకాగ్నిని ఎవడు తాళగలడండి? అందుకే ఇందాక చెప్తున్నారు దైవజనులు, 3 దైవజనులు చెప్పారండి. ఏమని చెప్పారో తెలుసా? సమయం లేదు, సమయం లేదు. దేనికి సమయం లేదు? చాలామంది విశ్వాసులకు దేవునికి సమయం లేదు. అదే మాట చెప్తారు. నేడు అని సమయం ఉండగానే మీ జోబులను నింపుకోండి అని లేదండి. నేడు అని సమయం ఉండగానే మీ సృష్టికర్తను స్మరించమని ఉన్నదండి. ఆయనను వెదకడానికి తీర్మానం నీకుందా? యోనాకు అవకాశం ఇచ్చిన దేవుడు, నినివేకి అవకాశం ఇచ్చిన దేవుడు నీ జీవితంలో అవకాశం ఇస్తాడు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినట్లయితే నీ తల వంచు ప్రార్థన చేయి. దేవుడిని అడుగు, దేవా, ఇదిగో నా జీవితాన్ని నీ ఎదుటి నేను ఉంచుతున్నాను ప్రభా. ఇదిగో నేను నీ యొద్దకు వస్తున్నాను ప్రభా. ఇదిగో యోనాలాగా స్వార్థపూరితంగా నేను ఉండగోరట్లేదు ప్రభా. యోనాలాగా స్వార్థపూరితంగా నేను ఉండగోరట్లేదు. నీ స్వరమును విని నీ మార్గంలో ఉండాలని, నీ మాటలో సాగాలని, అవిధేయత చూపించక విధేయతతో ఉజ్జీవదాయకముగా ఉండాలని నేను అడుగుతున్నాను ప్రభా. నాకు మీరు సహాయం చేయండి ప్రభా. ఒకసారి నోరు తెరిచి ప్రార్థన చేస్తావా? ఒకవేళ దేవుడు నీ హృదయంతో మాట్లాడినట్లయితే, నీవు ఉన్న చోటనే దేవుడిని అంగీకరించాలనే తీర్మానం నీకు వచ్చినట్లయితే, నీవు ఉన్న చోటనే లేచి నిలవబడి నీవు హృదయం అంతటితో దేవుడిని అడుగు, దేవా, నేను నీ కోసం జీవించాలనే తీర్మానాన్ని కలిగి ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరు ఈ తీర్మానం చేస్తున్నప్పుడు ఎవరు చూస్తారని తీర్మానం చేయొద్దు, ఎవరో చూడరనే తీర్మానం చేయొద్దు. కానీ నా యేసు, నేను ఇదే స్థితిలో ఉన్నానయ్యా, నా జీవితాన్ని బాగు చేయి ప్రభువా అని ఒక్క తీర్మానంతో యథార్థముగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవా, నేను నీ యొద్దకు వస్తాను. లేచి నిలవబడిన వారు మీరు ఆయన వైపు చూసి, దేవా, నా జీవితంలో ఈ కార్యాన్ని చేయండి ప్రభా. నేను నా సొర చెట్టు నీడలో సుఖించదరచట్లేదు. నిన్ను రమ్మంటున్నాడు యేసయ్య. ఈ పాట పాడుతుంటుండగా నీ హృదయం అంతటితో నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. కన్నీరంతా తుడుచూను, కను పాపవలె కాపాడును. కన్నీరంతా తుడచూను, కను పాపవలె కాపాడును. కారు
కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘమువోలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను చెప్పు, యేసు నేను వస్తున్నానయ్యా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. సమర్పిస్తావా? వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నా. ఇదిగో ప్రభా నేను వస్తున్నాను ప్రభా. ఇదిగో నేను నా సుఖంలో ఉండదలచట్లేదు, నా విధేయతలో నీకు వ్యతిరేకంగా వెళ్ళదలచట్లేదు ప్రభు. నేనున్న పాటున వస్తున్నానయ్యా. నీవు నన్ను దర్శించమని వినయ హృదయముతో వస్తున్నా. ఎటువంటి శ్రమలందు ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందు ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ప్రేమ పొందెదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ప్రేమ పొందెదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. మా యేసయ్య, మేమున్న పాటున నీ యొద్దకు వస్తున్నాను ప్రభా. నువ్వు నాతో మాట్లాడావు, నన్ను దర్శించావు, ఇక్కడ కూర్చున్న బిడ్డలతో నువ్వు మాట్లాడావని మేము నమ్ముతున్నాము. ఆన్లైన్లో నీ మాటలు విన్న వారితో నువ్వు మాట్లాడావని మేము నమ్ముతున్నాము. నువ్వు విడిచిపెట్టని ప్రేమ కలిగిన శాశ్వతుడైన దేవుడు అయి ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, యోనా నువ్వు వేసిన ప్రశ్నే నువ్వు మమ్మల్ని అడిగితే, నినివే తీర్పుకు సిద్ధమైంది, భారతదేశము తీర్పుకు సిద్ధమైంది, అమలాపురము తీర్పుకు సిద్ధమైంది. పట్టని వారిగా విశ్వాసులుగా మమ్మల్ని ఉండనివ్వద్దు ప్రభా. రోషము కలిగి పరిశుద్ధులుగా, సిగ్గుపడనక్కరలేని పనివారిగా, కలంకము ముడత మచ్చ డాగు మరలాంటిది ఏదీ లేని వారిగా, నీ సేవలో ఆసక్తిగా ముందుకు సాగేవారిగా, మా ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తేవారిగా నువ్వు మమ్మల్ని చేయండి ప్రభు. వెనుతిరగము ప్రభు, బలహీనులము కాము ప్రభు. నీ వైపు చూస్తున్న వారము, నీ నీడను నిలిచి ఉన్నవారము, నీ సహాయము కోరుతున్న వారము. నినివేని ఉజ్జీవింపజేసిన దేవా, నేడు మా పట్టణాన్ని ఉజ్జీవింపజేయండి అయ్యా. మా సంఘాల్ని ఉజ్జీవింపజేయండి. నీ కరుణా హస్తమును మా మీద చాపండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను నీవు ఉజ్జీవింపజేయమన్నారు. ఇది భావోద్వేగ ప్రకటన కాదు ప్రభా, ఇది మా యథార్థ ప్రార్థనగా మీరు చేయండి. ఎవరెవరైతే ఇంకను వారి వారి పరిస్థితుల్లో అలాగే ఉండిపోయారో, యేసు నీ హస్తంతో నీవు ముట్టి విడిపించి లేవనెత్తి నీ నామమును మహిమపరచుకోమని అడుగుచు నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున మా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తీర్మానం చేసిన వారిని దేవుడు దీవించునుగాక. దైవజనులను కలుసుకోనండి, సంఘ నాయకుల్ని మీరు కలుసుకోనండి. మిమ్మల్ని రక్షణ, పశ్చాత్తాపము, మారు మనసులోకి, బాప్తిస్మంలోకి వారు మిమ్మల్ని నడిపిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు దాకా సమయాన్ని వెచ్చించినందుకు మీకు వందనాలు. God bless you.